హలో ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సరే మీకు కొత్త కంటెంట్ తోటి మీ ముందుకొచ్చేసాను. మనం ఈగర్‌లీ వెయిట్ చేస్తుంటాం. టాప్ ఇన్వెస్టర్స్ ఏ ఏ కంపెనీలలో అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేశారో, ఆ కంపెనీలలో మనం ఇన్వెస్ట్ చేస్తే పీస్‌ఫుల్‌గా ఉండొచ్చు అని చెప్పేసి కొంతమందికి థాట్ ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అనేది బిగ్‌గా ఉంటది. వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు అంటే చాలా అంటే చాలా అనాలిసిస్, రీసెర్చ్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. సో, ఆ టాప్ ఇన్వెస్టర్స్ ఏ ఏ కంపెనీలలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు అనేది ప్రాపర్ డేటా అనేది మనం ఎక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ వెబ్‌సైట్ గురించి ఎలా ఎక్కడికెళ్ళాలి, ఆ వెబ్‌సైట్‌లో ఎళ్లి ఎక్కడ చూడాలి అనేది క్లియర్‌గా మీకు చెప్తాను. మీరు చూసుకుంటే టాప్ ఇన్వెస్టర్స్ అంటే మీకు ఇక్కడ ఆహ్, రాకేష్ జుంజునవాలా అందరికీ తెలిసిందే. రాధాకృష్ణ అండ్ రాధా ఖన్నా వాళ్ళ ముగ్గురు టాప్ ఇన్వెస్టర్స్. వీళ్ళే కాకుండా ఇంకా మనకి చాలా మందుంటారు టాప్ ఇన్వెస్టర్స్. వాళ్ళందరూ ఎక్కడ ఏ ఏ కంపెనీలలో ఇన్వెస్ట్‌మెంట్ చేశారు, ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేశారు, ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేశారు, ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలో ఇన్ ఫ్యూచర్ కూడా మీరు చెక్ చేసే విధంగా మీకు చెప్తాను. ఓకేనా? సో, ఇంగా లేట్ చేయకుండా మనం వీడియోలోకెళ్ళిపోతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ టిక్కర్ టిక్కర్ డాట్ ఫినోలాజీ డాట్ ఇన్ అని కొట్టేసి ఎంటర్ చేయండి. ఓకేనా? ఎంటర్ చేయంగాల్నే మీరిక్కడొచ్చేసారు గదా! ఇది ఒక వెబ్‌సైటు. ఇది గుర్తుంచుకోండి. అండ్ ఇంకా మీకు కావాలంటే స్లాష్ కొట్టి ఇన్వెస్టర్స్ అని కొట్టేస్తే మీకొచ్చేసరికి ఇదిగో చూస్తుంది గదా! సూపర్ ఇన్వెస్టర్స్ అని జెప్పేసి. ఈ ఇన్వెస్టర్స్‌లో మీకెవరైనా ఐడియా ఉంటే వాళ్ళు జస్ట్ వ్యూ హోల్డింగ్స్ అని కొడితే ఆ హోల్డింగ్స్ అనేది వచ్చేస్తది. మనందరికీ తెలిసిందే ఈ మనకందరికీ తెలుసు కదా! మెయిన్‌లీ ఈ రాకేష్ జుంజున్వాలా అనేది ఆయన చాలా అంటే చాలా బిగ్ అమౌంట్ అనేది హోల్డింగ్ చేస్తుంటాడు. ఇక్కడ చూసుకుంటే మనకి రాకేష్ జుంజున్వాలా గురించి రాకేష్ జుంజున్వాలా అతని గురించి కొంచెం డీటెయిల్స్ ఇస్తాడు. ఇక్కడ ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేశాడు. ఆల్‌మోస్ట్ 56,618.95 క్రోర్స్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ చేశాడు. తను 2022 ఆగస్ట్ 14థ్ డైడ్ అయ్యాడు. ఓకేనా. అలా తన గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఉంటది. ఆఫ్టర్ దట్ మనకి ఏ ఏ కంపెనీస్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ చేశారనేది కింద లిస్ట్ ఉంటది. చూసుకుంటే 26 యాక్టివ్ స్టాక్స్ ఫ్రమ్ టోటల్ 27 స్టాక్స్. ఓకేనా. ఇక్కడ ఈ స్టాక్స్‌లలో తను ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. లైక్ యాపెక్టెక్ ఎల్టీడీ, కెనరా బ్యాంకు ఇలాగ ఆల్మోస్ట్ మనకు 26 చెప్పారు కదా! పైన 27 ఉన్నాయి. అందులో 1 ఇన్‌యాక్టివ్‌గా ఉంది. రిమైనింగ్ అన్నీ యాక్టివ్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌లోనే ఉన్నాయి. ఓకేనా. ఇటు చూసుకుంటే ఇలాగా మీరేందంటే ఎక్కువగా అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. ఇటిలో చూసుకోవడం తక్కువగా ఉన్న స్టాక్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. కెనరా బ్యాంక్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అలాగా. అలా బ్యాకొచ్చేస్తే ఇంకా ఈళ్ళందరూ ఉన్నారు. ఇంకా చాలా మందంటే చాలా మందున్నారు ఇన్వెస్టర్స్. బిగ్ బుల్స్ అందరూ. సో, వీళ్ళల్లో మీకు ఎవరినైతే మీరు బిలీవ్ చేస్తారో మీకుంటది కదా! ఎవరైతే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు రీసెంట్‌గా. రాకేష్ జుంజునవాలా అంటే డైడ్ అయిపోయారు. బట్ రీసెంట్‌గా ఎవరు చేంజ్ చేస్తున్నారు, ఎవరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు వాళ్ళందరూ చూసుకొని మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే డాలీ రాజీవ్ ఖన్నా వచ్చేసరికి ఇవి చూసుకుంటే అతని ఇంట్రడక్షను, అతని నెట్‌వర్క్ ఎంత 554.74 క్రోర్స్. అతను ఇన్వెస్ట్‌మెంట్ చేసిన కంపెనీస్ లిస్ట్ ఇగోండి. ఇలాగొచ్చేసిద్ది మనకి. ఓకేనా. ఇది ఈ వెబ్‌సైట్‌లో మనం ఇలా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. అదొకటి. ఇప్పుడు రాధాకృష్ణ వచ్చేసరికి చూడండి ఎంతుందో చూడండి. ఆల్మోస్ట్ ఒకటిలో పదులు, వందలు, వేలు, 10,000, లక్ష. 1,81,561 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంది రాధాకృష్ణ దామనేది. అతని గురించి చూసుకుంటే కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. తర్వాత తను ఇన్వెస్ట్‌మెంట్ చేసిన స్టాక్స్ లిస్ట్ ఇదిగోండి. చూసారా 13 లిక్స్ ఓకేనా. ఇలాగుంటది. అందులో ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేసింది ఏది? అవెన్యూ సూపర్ మార్కెట్ ఎల్టీడీ. చూసుకుంటే ఇలాగా ఎవరు ఇన్వెస్టర్స్ బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారో మీరిక్కడ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకేనా. ఇది కాకుండా ఇంకొకటేందంటే మనం ఏదన్నా రీసెంట్‌గా ఏదైనా స్టాక్‌ని అనాలిసిస్ చేయడానికి గాని మనం ఆహ్, మెయిన్‌లీ మనం ఏం చేస్తాం? ఈ స్క్రీనరీ అనే వెబ్‌సైట్‌ని యూజ్ చేస్తాం. బట్ ఈ స్క్రీనరీ వెబ్‌సైట్ కంటే నాకెందుకో నేను చూసాను. దానికంటే ఇది బెస్ట్ అనిపించిందండి. చూసారా? ఈ ఇన్వెస్టర్స్ అనేది రిమూవ్ చేసేస్తే క్లిక్ చేయంగానే ఇందాకలొచ్చింది కదా! ఫస్ట్ ఇక్కడొచ్చేసింది కదా! ఈ కంపెనీ ఏదన్నా కంపెనీ పేరు మీరు చూసుకోండి. సుజలాన్ అని కొడితే సుజలాన్ వచ్చేసిద్ది. ఇది చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ ఇది ఫండమెంటల్ అనాలిసిస్ పర్పస్‌కొచ్చేసరికి. మీరు చూసుకుంటే ఇక్కడ సుజలాన్ ఎనర్జీ అనేది ఎక్కడ లిస్ట్ అయింది అండ్ ఎంతమంది వాచ్ చేశారు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. కంపెనీ ఎసెన్షియల్స్ వచ్చేసరికి ఇక్కడుంటాయి మనకి. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్టార్స్ ఉంటాయి. ఈ స్టార్స్ ఎందుకంటే
ప్రెజెంట్ ఉన్న వాల్యూస్‌ని బట్టి, ప్రెజెంట్ ఉన్న మార్కెట్ డిమాండ్‌ని బట్టి ఈ సుజలాన్ ఎనర్జీకి కొంతమంది చాలామంది అనలిస్టులు కొంచెం స్టార్స్ ఇస్తారు. స్టార్స్‌ని బట్టి మనకు కొంచెం ఐడియా వస్తది చదువుకుంటే. ఓకేనా. సో, ఓనర్‌షిప్ అనేది ఓనర్‌షిప్, ఎఫిషియన్సీ అంత ఎఫిషియెంట్ 2.5 అన్నారు. సో, అలాగా మనకి కొన్ని ఉంటాయి. సో, దాన్ని బట్టి మనకు కాన్ఫిడెంట్ అనేది వస్తది. మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా లేదా అని. ఇక్కడ ప్రైస్ చార్ట్ ఉంటది. వాల్యూమ్ చార్ట్ ఉంటది. ఇక్కడొచ్చేసరికి పీర్ కంపారిజను. సో, పీర్ కంపారిజన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు సుజలాన్ ఎనర్జీ గ్రూప్స్ కంపెనీసు, రేషియోసు, సేల్స్ గ్రోత్ ఎంతుంది, ఇయర్ ఆన్ ఇయరు, 3 ఇయర్స్‌కి, 5 ఇయర్స్‌కి అలాగా అన్నీ ఉంటది. లైక్ డెబ్ట్ టు ఈక్విటీ అండ్ ఇక్కడ చూసుకుంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేసరికి పబ్లిక్ ఎంతుంది, ఎఫ్ఐఐ, ప్రమోటర్స్, డిఐఏ, అదర్స్ ఎంతుందని చెప్పేసి చూపిస్తది. హ్మ్. క్వార్టర్లీ రిజల్ట్, ప్రాఫిట్ అండ్ లాసెస్, బ్యాలెన్స్ షీట్ ఉంటది. అన్నీ మనకి స్క్రీనరీలో ఏ అయితే కనిపిస్తాయో అన్నీ ఇక్కడుంటాయి సేమ్. బట్ ఇంకా మనకు కొంచెం ఎక్స్‌ట్రాగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతది. క్యాష్ ఫ్లో ఉండే ఇక్కడొచ్చేసరికి ఎక్స్‌ట్రా ఏందంటే సూపర్ ఇన్వెస్టర్స్. ఈ సుజనాన్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్ ఎవరు అని చెప్పేసి మనకి కూడా ఇక్కడ చూపిస్తుంది సూపర్ ఇన్వెస్టర్. చూసుకుంటే వంగూరర్ ఫండ్స్. సో, ఇది మేబీ లైక్ మ్యూచువల్ ఫండ్స్ లాగానే మేబీ ఒంగోలు ఫండ్స్ అంటే వంగువర్డ్ ఫండ్స్. ఓకే. సో, ఇది చూసుకుంటే ఎంత పెట్టారంటే 1002.65 క్రోర్స్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ చేశారు దీంట్లో. ఓకేనా. ఇంకా మీరు చూసుకుంటే ఇన్వెస్టర్స్ డీటెయిల్స్. సో, ప్రమోటర్స్ ఎవరెవరు, వాళ్ళెంత పెట్టారు, అండ్ ఇన్వెస్టర్స్ పెడితే ఇక్కడ ఎవరెవరు ఎంత పెట్టారు అనేది కూడా మనకు పూర్తిగా డీటెయిల్స్ వస్తాయి. యాన్యువల్ రిపోర్ట్స్ మనం చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ రేటింగ్ అండ్ రీసెర్చింగ్ రిపోర్ట్స్ మనం చూసుకోవచ్చు. సో, ఆల్మోస్ట్ ఆల్ డేటా మనకి కంపెనీ న్యూసెస్ కింద చూసుకోవచ్చు. సుజలాన్ ఎనర్జీ అనాలిసిస్ కూడా వాళ్ళు చేసి ఈ ఈ ఉంటాయి కదా కొన్ని లైక్ పీఈ రేషియో అని చెప్పేసి, షేర్ ప్రైస్ అని చెప్పేసి, రిటర్న్ ఆన్ అసెట్స్ అని చెప్పేసి వాటి యొక్క మీనింగ్ అంటే ఏంది? ఎంతుంటే మంచిది? గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఇస్తారు ఇక్కడ చూసుకుంటే. పీఈ రేషియో వచ్చేసరికి 40.2 41.42 విచ్ ఈస్ హై అండ్ కంపారేటివ్‌లీ ఓవర్ వాల్యూడ్ అని చెప్పేసి ఉంది కంపారిటివ్‌లో. సో, అలాగా మనకి పీఈ రేషియో ఎంతుంటే మంచిది, ప్రెజెంట్ ఎంతుంది అయన్నీ డీటెయిల్‌గా మనకు చెప్తున్నారు ఈ వెబ్‌సైట్‌లో. ఓకేనా. మీరు చూసుకుంటే. ఇక్కడ డైరెక్ట్‌గా ఇలాగెళ్ళొచ్చు. చార్ట్‌కెళ్ళొచ్చు. పియర్స్, రేషియో కంటే రేషియో, ఇన్వెస్టర్స్ అంటే ఇన్వెస్టర్స్. మనం స్క్రోల్ డౌన్ చేసుకోకుండా ఏది ఎక్కడ కావాలో అక్కడికెళ్ళిపోవచ్చు. అలాగా మనం ఈ టిక్కర్ ఫినాలజీ డాట్ ఇన్ అనేది చెప్పేసి చాలా అంటే చాలా యూజ్ అయ్యిద్ది ఫర్ ఫండమెంటల్ అనాలిసిస్ వచ్చేసరికి. అండ్ ఆల్సో నేను చెప్పాను కదా! ఇక్కడ జస్ట్ ఇన్వెస్టర్ అని కొడితే మీకు బిగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వచ్చేస్తారు. సారీ. సో, బిగ్ ఇన్వెస్టర్స్ అందరూ మీ కళ్ళ ముందే ఉంటారు. అప్పుడేందంటే మీకు సింపుల్ అయిద్ది. ఏ కంపెనీలో మీరు ఎక్కువ ఫండమెంటల్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం అవసరం కూడా లేదు. జస్ట్ ఏ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తే మంచిది అని చెప్పేసి ఇక్కడ బిగ్ అమౌంట్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ కంపెనీస్‌లో నువ్వు ఇన్వెస్ట్ చేసేయొచ్చు. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఇతను ఆల్మోస్ట్ 1149 క్రోర్స్ అనేది ఇన్వెస్ట్ చేసాడు. విజయ్ కేడియా. సో, అతను ఏ కంపెనీస్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ చేశాడో మీరు చూసుకోండి. చూసుకొని వాటిలలో ఏదో ఒకటి మీరు ఎంత అమౌంట్ ఉందో దాన్ని బట్టి సో, ఏదైతే మీరు కొనగలరో ఆ కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేసేసి మీరు పీస్‌ఫుల్‌గా ఉండొచ్చు. బికాజ్ అంత పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ చేశారంటే ఇటు ఊరకనే చేయడు కదా! లైక్ తను రీసెర్చ్ చేసి ఫ్యూచర్‌లో దీనికి గ్రోత్ ఉంటది. ఫ్యూచర్‌లో దీనికి మంచిగా మార్కెట్ ఉంటది అని చెప్పేసి, ఆర్డర్స్ వస్తాయని చెప్పేసి నమ్మకంతోనే అనాలిసిస్ చేసి అయన్నీ చూసుకొని చెప్తాడు కాబట్టి, మనం పీస్‌ఫుల్‌గా ఆ కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేసేసి ఉండొచ్చు. ఓకేనా. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు నచ్చిందనుకుంటున్నా వీడియో. సో, ఈ వెబ్‌సైట్‌ని మీరు సేవ్ చేసుకొని మీ ఫండమెంటల్ అనాలిసిస్‌కి యూజ్ చేసుకోండి. ఓకేనా. సో, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాగ కొత్త వెబ్‌సైట్‌లు గానీ, ఫండమెంటల్ అనాలిసిస్‌కి గానీ, ఏదైనా రిలేటెడ్‌గా కొత్తవి ఏమైనా నాకు వస్తే మీకు పక్కా షూర్‌గా షేర్ చేస్తుంటా మీ అందరితోని. ఓకేనా ఫ్రెండ్స్. థాంక్ యూ ఆల్. బాయ్.